హాయ్ అండి, మీరు చూస్తున్నారు తెలుగు వెబ్ గురు ఛానల్. నేను మీ సంతోష్. ఈ క్లాస్లో మనం రిజల్ట్ సెట్ టైప్స్ గురించి నేర్చుకుందాం ఫ్రెండ్స్. సో జనరల్గా ఏదైతే మనం టేబుల్ డేటాని మనం రిజల్ట్ సెట్లోకి తీసుకువస్తున్నామో ఆ రిజల్ట్ సెట్లో టైప్స్ అనేవి ఉంటాయి. సో అవి ఏంటో జస్ట్ మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం, తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో వీటిని ఎక్కడ ఇస్తాము, ఎలా వీటిని స్పెసిఫై చేస్తాము అంటే మనం థర్డ్ స్టెప్లో ఏం చేసాం, క్రియేట్ స్టేట్మెంట్ అని చెప్పి నేర్చుకున్నాం కదా. సో ఆ క్రియేట్ స్టేట్మెంట్ అన్న మెథడ్ మనం ఎంటీ మెథడ్ యూజ్ చేసాం అక్కడ. సో ఎంటీ మెథడ్ కాకుండా క్రియేట్ స్టేట్మెంట్ మెథడ్ 2 ఆర్గ్యుమెంట్స్తో ఉన్నటువంటి వెర్షన్ కూడా ఒకటి ఉంది. ఓకే, సో దాన్ని యూజ్ చేసుకుంటే ఇంకాస్త కస్టమైజ్డ్ సెట్టింగ్స్తో మనం రిజల్ట్ సెట్ని క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో మనం ఏం చేస్తాం, డేటాబేస్ టేబుల్లో ఉండేటటువంటి డేటాని ఇక్కడ మన జేడీబీసీ కోడ్లో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్ అని ఫర్ ఎగ్జాంపుల్ అనగానే స్టూడెంట్ టేబుల్ డేటా మొత్తం యాజ్ ఇట్ ఈజ్గా టేబుల్ రూపంలో ఇక్కడికి వస్తుంది. దాన్ని రిజల్ట్ సెట్లో మనం స్టోర్ చేసాం. ఆ విధంగా ప్రాసెస్ చేసి మనం నేర్చుకున్నాం కదా. సో రిజల్ట్ సెట్ యాజ్ ఇట్ ఈజ్గా ఇక్కడికి వచ్చేస్తుంది. ఇప్పుడు నేనేమంటానంటే, సో సరే రిజల్ట్ సెట్ అనేది ఇక్కడికి వచ్చింది, డేటాబేస్ టేబుల్ స్టూడెంట్ టేబుల్ నుండి రిజల్ట్ సెట్ మన ఇక్కడికి వచ్చేసింది, జావా ప్రోగ్రామ్కి వచ్చేసింది. ఇంకా కనెక్షన్ క్లోజ్ అవ్వలేదు. 5th స్టెప్ రన్ అవ్వటానికి ముందే నువ్వు డేటాబేస్లో ఏదైనా అప్డేషన్ చేసావనుకో. ఓకే, సో స్టూడెంట్ టేబుల్లో ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ స్టూడెంట్ తాలూకా నేమ్ని చేంజ్ చేసావు. ఓకే, సో ఇంకా కనెక్షన్ క్లోజ్ అవ్వలేదు కాబట్టి అక్కడ ఏ మోడిఫికేషన్ చేసావో వెంటనే ఇక్కడ ఉన్న రిజల్ట్ సెట్లో కూడా ఆ మోడిఫికేషన్స్ జరుగుతాయా, జరగవా, జరగాల వద్దా అనేది మనం చెప్పొచ్చు అనమాట. సో క్రియేట్ స్టేట్మెంట్ మెథడ్లో మనం 2 ఆర్గ్యుమెంట్స్ని పాస్ చేయొచ్చు. ఫస్ట్ది ఏంటంటే రిజల్ట్ సెట్ టైప్ అనమాట, అండ్ రెండోది ఏంటంటే కన్కరెన్సీ మోడ్ అనమాట. ఓకే రైట్, సో ఫస్ట్ది ఏంటి, రిజల్ట్ సెట్ టైప్. సో రిజల్ట్ సెట్ టైప్ ఏం చెప్పొచ్చు అంటే మనం టైప్ ఫార్వర్డ్ ఓన్లీ, అలాగే టైప్ స్క్రాల్ ఇన్సెన్సిటివ్ అండ్ టైప్ స్క్రాల్ సెన్సిటివ్ అని చెప్పి 3 టైప్స్ ఆఫ్ రిజల్ట్ సెట్స్ ఉంటాయి మనకి. సో దాన్ని మనం ఇక్కడ స్పెసిఫై చేయవలసి ఉంటుంది. ఓకే, సో బై డిఫాల్ట్ మనకి టైప్ ఫార్వర్డ్ ఓన్లీయే ఉంటుందన్నమాట. సో అసలు ఏంటివి అని అంటే, సో మనకి రిజల్ట్ సెట్ టేబుల్ ఎలాగ రిజల్ట్ సెట్లోకి వచ్చిన తర్వాత మనం ఏం నేర్చుకున్నాం, ఇక్కడ పాయింటర్ ఉంటుంది. ఆ పాయింటర్ అనేది ఒక్కొక్క లైన్కి మూవ్ చేస్తూ అందులో ఉండే డేటాని మనం యాక్సెస్ చేస్తామని నేర్చుకున్నాం. అయితే ఆ టైప్ ఫార్వర్డ్ ఓన్లీ అనేది ఏం చెప్తుందంటే, ఈ పాయింటర్ ఓన్లీ 1 డైరెక్షన్లో ఫార్వర్డ్కి మాత్రమే మూవ్ అవ్వగలదు అని చెప్తుంది అనమాట. ఓకే, సో అలా కాకుండా మనకి మిగతా 2 ఏం చెప్తాయంటే, ఈ పాయింటర్ని నువ్వు కావాలనుకుంటే ఫ్రంట్కి బ్యాక్కి, సో ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ డైరెక్షన్ ఎలాగైనా నువ్వు బోత్ ద వేస్లో మూవ్ చేయొచ్చు అని చెప్తాయి అన్నమాట. ఓకే, సో మిగతా 2 కూడా అంటే ఏంటి, టైప్ స్క్రాల్ ఇన్సెన్సిటివ్ అండ్ టైప్ స్క్రాల్ సెన్సిటివ్. మరి టైప్ స్క్రాల్ ఇన్సెన్సిటివ్కి సెన్సిటివ్కి డిఫరెన్స్ ఏంటి అంటే, సో నువ్వు రిజల్ట్ సెట్ని ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత డేటాబేస్లో మోడిఫికేషన్ చేస్తే అది ఇక్కడ ఎఫెక్ట్ అవ్వాలా వద్దా అంటే, ఇన్సెన్సిటివ్ ఏం చెప్తుంది, సెన్స్ అవ్వదు. అంటే ఏంటి, అక్కడ అప్డేషన్ అయినా కూడా ఇక్కడ ఆ అప్డేషన్ అనేది ఎఫెక్ట్ అవ్వదు. ఎందుకంటే వన్స్ డేటాబేస్ నుండి ఇక్కడికి వచ్చిన తర్వాత దానికి దీనికి సంబంధం లేదు అన్నట్టు ఇన్సెన్సిటివ్ చూస్తుంది అనమాట. అలా కాకుండా టైప్ స్క్రాల్ సెన్సిటివ్ ఏం చేస్తుంది, ఇంకా కనెక్షన్ క్లోజ్ అవ్వలేదు కాబట్టి అక్కడ ఏ మోడిఫికేషన్ చేసినా కూడా అది ఇమ్మీడియట్గా ఎక్కడికి ఎఫెక్ట్ చేయటం అనేది జరుగుతుంది. ఓకే, సో అలా మనం ఫస్ట్ ఆర్గ్యుమెంట్ని చెప్పొచ్చు అనమాట. ఇప్పుడు రివర్స్లో, సో డేటాబేస్ నుండి డేటా అనేది రిజల్ట్ సెట్కి వచ్చింది. ఇప్పుడు రిజల్ట్ సెట్లో నువ్వు ఏదైనా మోడిఫికేషన్ చేస్తే ఆ మోడిఫికేషన్ అనేది డేటాబేస్లో అప్డేట్ అవ్వాలా వద్దా అనేది సెకండ్ ఆర్గ్యుమెంట్ చెప్తుంది. సెకండ్ ఆర్గ్యుమెంట్ ఏమన్నాను నేను, కన్కరెన్సీ మోడ్ అన్నాను. ఓకే, సో ఆ కన్కరెన్సీ మోడ్ రీడ్ ఓన్లీ ఉండాలా లేకపోతే అప్డేటబుల్ ఉండాలా, రీడ్ ఓన్లీ ఉండాలా అప్డేటబుల్ ఉండాలా. సో రీడ్ ఓన్లీ అనేది ఏం చెప్తుంది, సో ఇక్కడ రిజల్ట్ సెట్లో నువ్వు ఏ మోడిఫికేషన్ చేసినా అది రిజల్ట్ సెట్ వరకు టెంపరీ కానీ ఈ ఎఫెక్ట్స్ అనేవి డేటాబేస్కి వెళ్ళవు అని చెప్తుంది అనమాట. అలా కాదు, అప్డేటబుల్ నువ్వు క్రియేట్ చేసుకున్నావు అనుకో, అప్పుడు ఏమవుతుంది, సో ఇంకా కనెక్షన్ క్లోజ్ అవ్వలేదు, కనెక్షన్ లైవ్లోనే ఉంది కాబట్టి నువ్వు ఇక్కడ ఏదైనా అప్డేషన్స్ చేస్తే అవి వెంటనే డేటాబేస్కి కూడా అప్డేషన్స్ అనేవి వెళ్ళిపోతాయి. ఆ విధంగా డేటాబేస్ రిజల్ట్ సెట్ని నీకు రిటర్న్ చేస్తుంది. ఓకే, సో డేటాబేస్లో మోడిఫికేషన్స్ చేస్తే రిజల్ట్ సెట్లో అప్డేట్ అవ్వాలా వద్దా అనేది ఫస్ట్ ఆర్గ్యుమెంట్ చెప్తుంది. రిజల్ట్ సెట్లో అప్డేషన్స్ చేస్తే అవి డేటాబేస్కి ఎఫెక్ట్ అవ్వాలా లేదా అన్నది సెకండ్ ఆర్గ్యుమెంట్ చెప్తుంది. సో ఈ విధంగా మనకి రిజల్ట్ సెట్స్ అనేవి ఉంటాయి ఫ్రెండ్స్. కావాలంటే మీరు ప్రాక్టికల్గా కూడా చేసి దీన్ని ట్రై చేయొచ్చు. ఓకే, సో వెరీ సింపుల్ కాన్సెప్ట్. థ్యాంక్ యూ.